ఇంకా కట్ చేస్తే మొన్న ఒక 10 రోజుల కింద వీళ్ళ మీద చాలా సీరియస్ అటాక్ జరిగింది. ఒక భయంకరమైన దాడి జరిగింది. కొంతమంది హిజ్రాలని ఎక్కడో వేరే ప్రాంతం నుంచి బహదూర్పూర్ అక్కడి నుంచి కొంతమంది రౌడీలని గుండాలను తీసుకొచ్చి వీళ్ళ మీద దాడి చేయించారు. 200 మంది వచ్చి ఈ గుడిసెల మీద దాడి చేసి వాళ్ళని తీవ్రంగా గాయపరిచారు. ఇప్పుడు మన ఇంటి మీదకి ఎవడన్నా వస్తే మన ఆత్మరక్షణ కోసం వాడిని బంధిస్తాం, వాడిని 4 తంతం, ఇంకేదైనా చేస్తాం. వాడు ఎక్కడి నుంచో బహదూర్పుర ఆ ఏరియా నుంచి వచ్చిన గుండాలు హిజ్రాలు వాళ్ళంతా వస్తే ఆ వీడియోలో కనిపిస్తున్నది మమ్మల్ని వేరేవాడు పంపించిండు, మాకేం తెలియదని 2 ఎఫ్ఐఆర్లు చేసిరు పోలీసులు. దాని మీద 2 ఎఫ్ఐఆర్లు. ఒకటి వీళ్ళు ఇచ్చిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఒకటి, రెండో ఎఫ్ఐఆర్ ఎవరైతే దాడి చేయడానికి వచ్చారో వాళ్ళు ఇచ్చిన పిటిషన్కి సంబంధించిన ఎఫ్ఐఆర్. వీళ్ళ మీద పెట్టిన కేసులు ఏందో తెలుసా? వీళ్ళ మీద పెట్టిన కేసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిరు. వీళ్ళట డేంజరస్ వెపన్స్ పట్టుకొని వాళ్ళ మీద దాడి చేసిరట. ఆల్మోస్ట్ ఇది లైఫ్ ఆర్ 10 years అబో శిక్ష పడే కేసులు ఇవన్నీ కూడా. సెక్షన్ 308 of 2, 127 of 2, 118 of 1, 118 of 2, రెడ్ విత్ 61 of 2 BNS కింద ఈ కేసులు పెట్టేది. రిమాండ్ రిపోర్ట్ ఇది. ఎంతమంది మీద కేసులు పెట్టిండు రేవంత్ రెడ్డి? 44 మంది మీద కేసులు పెట్టిండు. 44 మంది మీద దాదాపుగా ఇది డేంజర్ వెపన్స్ పట్టుకొని వీళ్ళు దాడి చేసిరు అనే రేంజ్లో ఒక అటెంప్ట్ టు మర్డర్ టైప్ సెక్షన్లు పెట్టి 44 మంది ఈ వడ్డెరల మీద కేసులు పెట్టిన. అందరూ వడ్డెరలే ఉన్నారు. ఆయనలో 80% వడ్డెరలు ఉన్నారు.